హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఇండక్షన్ కటింగ్ త్రూ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ దట్ సర్ఫేస్. సో మనకి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఇండక్షన్ అంటాము. సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఇండక్షన్ లో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే πb ఈజ్ ఈక్వల్ టు బి డాట్ డిఎస్. మనకి డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే బిడిఎస్ కాస్ థీటా రాయొచ్చు, వేర్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ ఎస్ అండ్ బి. ఎస్ కి బికి మధ్య ఉండేటువంటి యాంగిల్ ని మనం ఇక్కడ థీటాగా తీసుకుంటాము. సో ఈ విధంగా మనము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని డిఫైన్ చేస్తాము. అగైన్ గాస్ లా ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో గాస్ లా తెలుసు, అదే విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా మనకి గాస్ లా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో గాస్ లా ఏంటంటే ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ 0. సో అక్కడైతే మనకి ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో అయితే మనకి గాస్ లా πe ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనకి గాస్ లా అనమాట. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో గాస్ లా ఏంటంటే πb ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో గాస్ లా అనమాట.